పైలట్‌ల కోసం పక్కూరు చెరువు దగ్గరికైతే వచ్చాను. హలో మామ నమస్తే. ఈరోజు మా అమ్మ పొద్దున్నే నిద్రలేపేసి నాకు చేపలు కావాలనింది. ఏం చేపలు కావాలంటే పైలట్‌లు కావాలనింది. ఎక్కడ దొరుకుతాయంటే పక్క ఊరికెళ్ళు చెరువులో పడుతున్నారంట అనింది. సరే అని బండేసుకొని నేరుగా అక్కడికైతే వెళ్ళిపోయాను. అప్పుడే ఫ్రెష్‌గా పట్టి తీసుకొచ్చున్నారు ఈ పైలట్‌ల చేపల్ని. ఇక్కడ పైలట్‌లు అని పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో ఒక్కసారైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ 1.5 కిలో అయితే తీసుకున్నాను. 1.5 కిలో వచ్చేసి రూ. 100 పడింది. అవి సరిపోవేమో అని చెప్పి ఇంకో 1.5 కిలో అయితే తీసుకున్నాను. మొత్తం కలిపేసి రూ. 200 అయితే అయ్యింది. అలానే చూడండి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేశాను అన్న దగ్గర. అన్న అయితే క్లీన్ చేస్తాడు ఇప్పుడు. ఈ పైలట్ల చేపల్ని ఫ్రై చేసుకుంటే బాగుంటదా? పులుసు పెట్టుకుంటే బాగుంటదా? అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. అన్న చూడండి ఎలా అయితే క్లీన్ చేస్తున్నాడో. ఫస్ట్ అయితే అవన్నీ తీయేస్తున్నాడు. తర్వాత హెడ్ తీయేస్తున్నాడు. ఈ చేపలు వచ్చేసి నాకు మొత్తం రూ. 200 అయితే పడింది 3 కిలోలు. ఇంకా వీళ్ళు క్లీన్ చేసిన దానికైతే రూ. 60 ఎక్స్ట్రా అనమాట. మొత్తం రూ. 260 అయితే అయ్యింది. ఆయన చూడండి ఓన్లీ చర్మం వరకే తీస్తున్నాడు. ఆ చర్మం తీసి ఇంకా తోకైతే కట్ చేసి ఆ పక్కనైతే ఇంకో అక్క ఉంది. అక్క దగ్గరికి అయితే ఇచ్చేసాడు. ఆ అక్క అయితే అవన్నీ నీట్ గా అయితే క్లీన్ చేసి అయితే నాకు ఇచ్చేసింది కవర్ లో వేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.